నెల్లూరు కుసుమర్జున వాడకు చెందిన ఒక ఎస్సీ మాదిగ మహిళ అమ్మాయిని శైలి అనే అమ్మాయిని ఒక ముస్లిమ్స్ పిల్లోడు 4 నెలల క్రితం మ్యారేజ్ చేసుకొని 4 నెలల ముందే పెళ్లి చేసుకొని అంతకుముందు కూడా వాళ్ళ కుటుంబాల ద్వారా వాళ్ళని అమ్మాయి ఒప్పించుకొని 4-5 సంవత్సరాలు కూడా ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించుకొని ఇష్టపడి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఆ అమ్మాయిని బాగా మానసికంగా ఇబ్బందులు గురి చేసి నువ్వు మాదిగ దానివి నిన్ను చేసుకున్నాం మేము అనే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా వాళ్ళ అన్నదమ్ముల ద్వారా వాళ్ళ బంధువుల ద్వారా కూడా అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ రోజు హింసలు పెడుతూ నువ్వు మాదిగ దాన్ని మా ఇంట్లో ఉండకూడదనే విధంగా అమ్మాయి కుంగిపోయే విధంగా ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా అతనితో ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి అమ్మాయిని కొట్టి చంపేసిందే కాకుండా ఆ అమ్మాయి నేరుగా చచ్చిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి రామచంద్ర హాస్పిటల్లో పండేసి వాళ్ళు వచ్చి నేరుగా పోలీస్ స్టేషన్కి లొంగిపోవటం ఇది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే చూస్తూ ఉన్నాం మనం ఫ్యూచర్లో దళిత మహిళలు మాదిగ మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. మాదిగ మహిళలనే ఎక్కువ ఈ కుట్రలు గురవుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా సమగ్ర విచారణ జరిపి అసలు ఏం జరిగింది, అసలు ఎందువల్ల చచ్చిపోయిన మనిషిని హాస్పిటల్లో ఎందుకు చేస్తున్నారు అనే విధంగా పూర్తిగా దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబానికి ఈ కేసులో ఉండే ముద్దాయిలందరూ కూడా ఉరిశిక్ష పడే విధంగా ఈరోజు పోలీసులు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పోలీసులు వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసులో ఇమ్మీడియట్గా స్పందించిన మన రూరల్ డిఎస్పీ గారికి, అదేవిధంగా మన రూరల్ సిఐ వేణు సార్ గారికి అందరికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఇమ్మీడియట్గా ఈ కేసు రాగానే కేసు కట్టి ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా పోలీసులు కూడా వాళ్ళకి మంచి చేస్తున్నారు. అందువలన ఈ కుటుంబాలకి న్యాయం జరగాలంటే ఆ కుటుంబంలో కూడా ఆ కుటుంబానికి SC/ST నష్టపరిహారము, అదేవిధంగా ఆ కుటుంబంలో కూడా ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా మేము ఈ విషయాన్ని కూడా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కుటుంబం అమ్మాయిని చంపిన దాంట్లో ఎవరెవరు పాత్ర ఉందో వాళ్ళ పాత్రలో మొత్తం వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ కుటుంబంతో కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఎవరెవరు దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేసి వాళ్ళందరికీ ఉరిశిక్ష పడే విధంగా పోలీసులు చేయాలని మేము మనస్ఫూర్తిగా పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నా బిడ్డని 4 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుని నా బిడ్డను మోసం చేసి కడుపు నుండి అన్నం పెట్టిగా మీ ఇంటికి మా వాళ్ళు రాకూడదు, మా ఇంటికి మీరు పోకూడదని నా బిడ్డని మా వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త వాళ్ళందరూ వరకట్నం వేది కింద నా బిడ్డని ఏడించి వాడే 4 ఏళ్ళు ప్రేమించాడయ్యా. నేను అమ్మ వాడు వద్దన్నప్పుడు నువ్వు రామ్మంట రాలేదయ్యా. నా బిడ్డ నాకు వాడే కావాలా, చచ్చిపోయిన వాడే బ్రతికిన వాడే కావాలన్నదయ్యా. నా బిడ్డను అన్యాయంగా చంపేసి ఆడు చేరిస్తే నా బిడ్డను ఎవరిని అందిస్తారయ్యా. నాకు నా బిడ్డకి నా బిడ్డ DMED చదువుకుందయ్యా. SSLలో ఎక్కడెక్కడ పనులు చేస్తుందయ్యా. నా బిడ్డకి న్యాయం కావాలా, వాడికి ఉరిశిక్ష అయినా పడాలా. నా బిడ్డకి న్యాయం కావాలా. ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితికి రాకూడదు. ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది, అలాంటి బిడ్డలకి న్యాయం జరగాల. ఇంకొక బిడ్డ తప్పు పడకూడదు, తప్పు చేయకూడదండి. ఈ బిడ్డకి న్యాయం జరగాల. నాలాంటి తల్లి ఎంతో మంది లోకంలో ఉంటారు, వాళ్ళు ఇలాంటి నాలాంటి దుఃఖ పడకూడదు. ఇలాంటి వాడికి శిక్ష వేస్తే నా బిడ్డకి న్యాయం జరగదు, ఇంకొక బిడ్డకి న్యాయం జరగదు. నా బిడ్డకి న్యాయం జరిగేలాగా మీరే చెయ్యాలి. నా బిడ్డని 4 ఏళ్ల క్రితం ప్రేమించి చేసుకొని నా బిడ్డని అన్యాయంగా మోసం చేసి నా బిడ్డని చంపేసి ఇప్పుడు పాడిస్తే ఎవరు సహాయం చేస్తారయ్యా. నాకు నా బిడ్డని నాకు కాపాడించి నాకు న్యాయం చేయండి.
నిజాలు తెలుసుకోకుండా ప్రెస్ వాళ్ళు అయినా సరే, ప్రెస్ వాళ్ళు అంటే మీరంటే మాకు ఎంతో గౌరవం ఉంది, ఆ గౌరవం లేకుండా చేసుకోవద్దు. సాక్షి పేపర్ వాడికి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాడెవడో మాకు తెలియాలి. ఎవరు చెప్తే రాసుకున్నారో సాక్షి పేపర్ వాడికి అసలు పార్టీ